నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. కూటగులలో 2 వర్గాల ఘర్షణతో గాయపడిన వారు ఆసుపత్రికి రాగానే మళ్లీ దాడులు చేసుకున్నారు. వైద్యుల చికిత్స అందిస్తున్న గదిలోనే చొచ్చుకు వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి అడ్డుకున్న వైద్య సిబ్బందిపై దాడి చేశారు. నర్సు బాల మునిమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మందులు, ఫర్నిచర్ ధ్వంసం కారు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పిలిపించుకున్నాము, టీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేసామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా MNO కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరుగుండేది. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. అండ్ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది. అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9:20 డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న MNOని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటివి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తీవ్ర